Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sukara. Professional Ethics. In this video, I want to give you a few tips regarding the skills of advocacy. The skills of advocacy. How to become a skillful advocate. The basic point is communicate effectively. Very, very important. Communicate effectively. How effective communication will come to you? Number one, because of the rigorous practice. And you have to be thorough. You have to have clarity in what you want to speak. First, మనకి అది కావాలి. మనం ఏం చెప్పదలుచుకున్నాం. ఈ చెప్పేది it should be understandable, it should be appreciable, it should be receptible by the other audience. మనం మాట్లాడే వాళ్ళది ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి. You have to draw their attention. Otherwise, even though you have got so much of communicative skill, if they don't hear, what is the use? Right? And you must know where to use the appropriate words. ఏ మాట ఎక్కడ వాడాలి, పర్టికులర్లీ అడ్వకేట్గా ఏ పదం ఎక్కడ వాడాలి అనేటువంటిది యూ మస్ట్ బి ఏబుల్ టు టెల్. సో యూ హ్యావ్ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ, స్కిల్ఫుల్లీ, యూజింగ్ ది అప్రోప్రియేట్ వర్డ్స్ అట్ పర్టికులర్ టైం. అందుకని చేస్తాం. పోలీస్ అయినా లాఠీతో కొడతాడు, మీరు సెక్షన్లతో కొట్టాలంటే ముందు నాలెడ్జ్ ఉండాలి. కమ్యూనికేషన్ వెరీ వెరీ ఎఫెక్టివ్. సెకండ్ వన్, ఇంటర్వ్యూయింగ్ ద క్లయింట్స్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సహజంగా క్లయింటు తను చాలా పడుకోక అతని బాధ మొదలు పెడితే ఒక పూట కాదు, ఒక పూటలో కూడా కంప్లీట్ కాదు. కానీ మీరు కోర్టుకి వెళ్ళాలిగా, లేదా రాత్రిపూట 9 ఇంటికి వెళ్ళాలిగా, మీకు పెళ్ళాం పిల్లలు ఉంటారు కదా. బట్ ఇంటర్వ్యూయింగ్ ద క్లయింట్ ఇస్ నాట్. సహజంగా పల్లెటూరు వెళ్ళారనుకోండి, వాడు మొదలు పెడితే లాయర్ ఏమంటా అది కదా పాయింట్ చెప్పు అంటాడు. అలాగే కొంతమంది మీకన్నా తెలివిగాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మీకన్నా జాగ్రత్తగా మాట్లాడతారు. సో రకరకాల క్లయింట్స్ ఉంటారు. ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు నా సలహా ఏంటంటే జాట్ డౌన్ సర్టన్ పాయింట్స్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు. ఎందుకంటే ఒక మ్యారేజ్ గురించి చెప్పాలనుకోండి, వాళ్ళు ఆయన మీద పలానూరు అట్లా వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, మ్యారేజ్ ఎప్పుడైంది, ఓకే. తగాదా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఓకే. ఫెస్టివల్ ఏంటి, ఆ డేట్ ఎవరు చెప్పు. ఇట్లా ఇంటర్వ్యూ చేసినప్పుడు పాయింట్స్ కానీ రాసుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు మేకప్ ద కేస్. లేకుండా ఒకటి ఏంటంటే అతను చెప్పే సోదంతా వినాలంటే మనకు కూడా బాధగా ఉంటుంది. క్లయింట్ ఎప్పుడైనా సరే తను మొత్తం చెప్పాలనుకుంటాడు, ఏ పాయింట్ చెబుతాడు, అలా అని మీరు వినాలంటే టైం ఉండదు. అందుకని ఇంటర్వ్యూయింగ్ ద క్లయింట్ ఇస్ అన్ ఆర్ట్ వేర్ బై యూ పుట్ సమ్ క్వశ్చన్స్ టు గెట్ ద ఆన్సర్స్ అండ్ జాట్ దెమ్ ఇన్ ఎ పేపర్. అది రాసుకుంటే మీకు గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఏమైనా నీ పలానా చెప్పావు కదా అని ఒకసారి చూసి అనుకున్నాను అనుకోండి, ఓ లాయర్ గారికి చాలా గుర్తుంటుంది అనుకోండి. కాబట్టి ఇంటర్వ్యూని కలిగింది, ఎందుకంటే అతనితో మొట్టమొదట ఫస్ట్ ఇంప్రెషన్ ఇది ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు అతనితో మర్యాదగా మాట్లాడుతూ అతనికి ఏంటంటే మనకి అతని సబ్జెక్ట్ గ్రాస్ప్ చేస్తున్న ఫీలింగ్ ఇవ్వాలి. మీరు లోపల ఎట్లా మీకు అనవసరం. యువర్ క్యారెక్టర్ మే బి డిఫరెంట్ బట్ యువర్ కాండక్ట్ షుడ్ బి దట్ యు ఆర్ హియరింగ్ హిమ్. దట్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ ఇంటర్వ్యూయింగ్ ద క్లయింట్స్. దెన్ డ్రాఫ్టింగ్ కెపాసిటీ. ఎంతసేపు అని ఆదిశేషు టైపిస్ట్ మీద ఆధారపడతారు. యూ మస్ట్ హ్యావ్ ద డ్రాఫ్టింగ్ కెపాసిటీ. ఈ సెమిలో మీకు డిపిసి అని ఉంటాయి, డ్రాఫ్టింగ్, ప్లీడింగ్ అండ్ కన్వెన్సింగ్. ఒక ప్రోనోట్ కేసు, ఒక ఇట్లా ఇవన్నీ మీరు ఎక్కడో కాపీ కొట్టేది ఆలోచించి కొంతన్నా సొంత చేస్తే ఆటోమేటికల్లీ కేసు రాగానే యూ మస్ట్ బి ఏబుల్ టు డ్రాఫ్ట్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఆర్డర్ 6, ఆర్డర్ 7, ఆర్డర్ 8 ఆఫ్ ద సిపిసి. సివిల్ కేసులు అయితే అవి గుర్తులో పెట్టుకుని హౌ ద ప్లీడింగ్ షుడ్ బి డ్రాఫ్టెడ్, వాట్ ఆర్ ది కంటెంట్స్, ఆల్ దీస్ థింగ్స్, ది డ్రాఫ్టింగ్ స్కిల్స్ యూ హ్యావ్ టు డెవలప్. అండ్ నెగోషియేటింగ్ సెటిల్మెంట్ అండ్ అగ్రిమెంట్స్. సహజంగా నిన్న కూడా జోక్ వేశాడు మన సందీప్, ఆఫీసులో కూర్చొని పంచాయతీలు చేశాను. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది చేంబర్ ప్రాక్టీసెస్ ఆఫ్ అడ్వకేట్స్ బికాజ్ నెగోషియేషన్. అందుకని ఇక్కడ స్కిల్ అనే మాట రాశా. నెగోషియేటింగ్ సెటిల్మెంట్ అండ్ ద సో కాల్డ్ అగ్రిమెంట్స్ రాయటం కూడా. సపోజ్ ఒకళ్ళు వచ్చి, సార్ మా యొక్క మాల్ వేరే వాడికి ఇస్తున్నాం, గీతా ఆర్ట్స్ వాళ్ళకి ఇస్తున్నాం, మీరు అగ్రిమెంట్ రాసి పెట్టండి. ఎంత డిఫికల్ట్ ప్రాబ్లం తెలుసండి. ఫోర్స్ మెజర్ క్లాజ్ పెట్టాలి, అట్ యూ మస్ట్ బి ఏబుల్ టు. అలాగే సెటిల్మెంట్ డేట్స్ ఉంటాయి, వాటి గురించి రాయటానికి కూడా ఫస్ట్ యూ మస్ట్ వర్క్ హార్డ్
పాతవి తీసుకోవాలి. లక్కీగా మీకు లీగల్ డ్రాఫ్ట్స్ బండిలో ఉన్నాయి, ఆ బండిలో మీరు ఉపయోగించుకున్నట్టు చేసుకోవచ్చు. దెన్ ఫెసిలిటేటింగ్ ఎర్లీ రిజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్ అంతర్ థింగ్. ఎందుకంటే కేసులు సహజంగా పెద్దవాడిగా చెప్తుంటాను, కేసులు ఎంత వాయిదాలు పెడితే మంచిదని, కానీ అర్లీగా అయినంత వరకు మీరు వీలైనంత వరకు, అంటే మన వల్ల కేసు లేటు కాకూడదు. అది ఫెసిలిటేటింగ్ ఎర్లీ రిజల్యూషన్ ఆఫ్ ద డిస్ప్యూట్. అంటే కొన్ని సందర్భాల్లో రేపు 14వ తారీఖున లోక్ అదాలత్ ఉంది, కొన్ని కేసులు లోక్ అదాలత్ కేసులు అనుకోండి, పంపించడం తప్పలేదు, ఎర్లీ రిజల్యూషన్ అయిపోద్ది కదా. అంతేగాని మనం లిటిగెన్సీని పెంచ్ చేసేట్టు ఉండకూడదు. దట్ ఈస్ మై ఒపీనియన్. వెదర్ యు అగ్రీ ఆర్ నాట్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. లాస్ట్, రిప్రజెంటింగ్ ఏ క్లయింట్. ఈ రిప్రజెంటింగ్ ఏ క్లయింట్లో కూడా యూ మస్ట్ బీ వెరీ వెరీ కేర్ఫుల్. యూ హ్యావ్ టు స్టడీ ద కేస్ థరోలీ. అందుకని మీరు చూసిన పెద్ద పెద్ద లాయర్లు అంతా రేపు ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఇవాళ సాయంత్రం ఎవరితో ఇంటర్వ్యూ కూడా ఉండదు, దాని మీదే సరే. యూ హ్యావ్ టు రిప్రజెంట్ ద క్లయింట్. అంతేగాని కోర్టులోకి వచ్చిన తర్వాత మీరు ఒకటి చెప్తే అతను చెవిలో ఇంకొకటి చెప్తే మళ్ళీ అతన్ని మీరు చిరాకు పడినట్టు జడ్జి గారు చూస్తే చాలా ఎంబరాసింగ్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఎ క్లయింట్ నోయింగ్ ఆల్ ద ఫ్యాక్ట్స్. అతని బాధ అంటే దిస్ ఈజ్ వేర్ ఈస్ కాల్డ్ యూ షుడ్ హ్యావ్ ఎంపతి. మనమే అతని పొజిషన్లో ఉంటే ఎలా ఉంటుంది అని తెలుసుకుంటే then you will be working hard on the particular topic. Better get ready and represent the client in a truthful way. Result is not in our hands. Bhagavad Gita చెప్పినట్టు కర్మణ్యేవ అధికారస్య మా కళేషు కదా. So you are destined to do your job. That's all. Result, leave it to God. So ఈ యొక్క 6 పాయింట్లు కనుక మీరు చూడగలిగితే you will become a skillful advocate. That is the art of advocacy. That is what we want to tell you in the professional ethics. So these are just a synopsis of what I want to tell you. Thank you very much.